విశాఖపట్నం. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకల దిండిలో ఫిషింగ్ హార్బర్లో GF5 బృందంతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించారని మంత్రి తెలిపారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్లతో వాళ్ళు ప్రణాళిక తయారు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. 970 కిలోమీటర్ల తీర ప్రాంతమున్న ఆంధ్రాలో భారతదేశంలోని ఆక్వా రంగంలో మనం మొదటి స్థానంలో ఉన్నామని, కానీ మరింత ముందుకెళ్లడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం అవసరమని వారికి తెలియజేశామన్నారు. మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ మచిలీపట్నంలో నెలకొల్పాలని వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రానున్న తరాలకి ఉపయోగకరంగా ఉండేందుకు ఆక్వా రంగాన్ని అందించాలని, ఈ రంగంలో జరుగుతున్న మార్పులతో పరిశోధనలు అవసరమని తెలిపారు. విజయవాడ అంబేద్కర్ స్మృతి వనంలో మాజీ సీఎం జగన్ పేరు తొలగింపుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. వైసీపీలోని అంబేద్కర్ అభిమానులే జగన్ పేరును తొలగించారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కేవలం అంబేద్కర్ పేరు మాత్రమే ఉండాలని, కానీ జగన్ తన పేరును తాటికాయ లాంటి అక్షరాలతో పెట్టించుకున్నారని విమర్శించారు. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీలోని అంబేద్కర్ అభిమానులే జగన్ పేరును తొలగించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవాళ మన తీర ప్రాంతం ఆగుతుందంటే, కోత గురి కాకుండా ఉందంటే మ్యాంగ్రోవ్స్, ఈ మడడుల వల్ల కోత గురి కాకుండా ఉంటుంది. అదే కాకుండా చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఏ ఉంటాయో, మన చేప పిల్లలు, రొయ్య పిల్లలు అవన్నీ కూడా ఈ మ్యాంగ్రోవ్స్లోకి వచ్చి అవి కొంత సమయం ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటాయి. అందుకోసమే మనం బ్యాన్ పీరియడ్ పెట్టుకుని 3 మాసాలు ఫిషింగ్ లేకుండా చేసుకునేది అనుకుంటుంది. అయితే మ్యాంగ్రోవ్స్ అడవులో లేనప్పుడు ఇంకా మరి బ్రూడర్స్ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దాని మీద కూడా మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ పెంచడానికి సపోర్ట్ కావాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ చాలా డిసీజెస్ వస్తున్నాయి. వైట్ స్పాట్ వచ్చి చాలామంది నష్టపోతూ ఉన్నారు. దానికోసం ఒక స్టడీ చేయడం కోసం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టమంటాం. అదే కాకుండా ఒక మదర్షిప్, ఏదైతే వాళ్ళ చిన్న పడవలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ వేట చేసుకుని మళ్ళీ ఒకరోజు ప్రయాణం చేసి, అంటే వెళ్ళడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, అక్కడ మళ్ళీ పట్టుకున్నటువంటి చేప పెట్టుకోవడానికి ఐస్ సరిపోక చాలా డ్యామేజ్లు జరుగుతున్నాయి. ఈ ఖర్చునంతా తగ్గించాలంటే ఇవాళ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మదర్షిప్ అనే కాన్సెప్ట్ ఇంతవరకు ఎక్కడ కూడా మన తీర ప్రాంతం లేదు. అది మదర్షిప్ కాన్సెప్ట్ని తీసుకోవడానికి సహకరించమని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాం. ఆ మదర్షిప్ పెట్టినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న బోట్లన్నీ కూడా మదర్షిప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సరుకులన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవచ్చు, వాళ్ళు ఇమీడియట్గా పేమెంట్ కూడా వాళ్ళు అక్కడే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవాళ మన తీర ప్రాంతం